ఆదికాండము 3వ అధ్యాయము కొన్ని వచనాలు మార్చి మనం చదువుకుందాం. 1వ వచనం నుంచి. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. పదిహేనవ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపచ్చలకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరచు కృప మాకు ఇచ్చారు. బిగ్గరగాను మౌనంగాను భయభక్తులతో మీ సన్నిధిని
అలాగూ ఏకీభవించి అశ్రద్ధగా ఉండకుండా ఆమెన్ అని చెప్పుడు ద్వారా మేమందరము కలిసి ప్రభును ఆరాధించడం సహాయపడుతూ వచ్చారు. ఈ విషయాల్లో ఎవరైనా అశ్రద్ధగా ఉండి ఉంటే దయతో క్షమించు ప్రభువా. మా ప్రభును పరిశుద్ధులకు దేవుణ్ణి మేమెంతో ఘనముగా ఆయన్ను ఆరాధించి కీర్తించం మాకు నేర్పించాం. బలిలో మేము పాలు పొందబోతుండగా యోగ్యంగా పాలు పొందుడికై మమ్మల్ని సిద్ధపరచు. ఈ వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడు. పరిశుద్ధాత్మనికి అభిషేకము సహాయం మాకు మెండుగా దయచేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన ముగిస్తూ మనం పాడిన పాట ఒక చరణంలో 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రేమను వర్ణింపలేనిది అని. వర్ణింపలేని ప్రేమతో నన్ను ప్రేమించా. రెండవది, పాపిలేని నేను నన్ను ప్రేమించిన ఆ ప్రేమ నేను ఎలాగా మరువగలను? హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్ లవ్ బై విచ్ యూ హ్యావ్ లవ్డ్ మీ ఎ సిన్నర్. ఎలా మరవాలా? మరవజాలను నీ ప్రేమ. అది మనం పాడేవరండి. అది 3వ చరణం అనుకుంటాను దాదాపుగా. సరే, 4వ చరణమా? ఓకే, 3వ చరణం 4. ఆ తర్వాత మరొక మాట అక్కడ మరవలేను అన్న తర్వాత మర్చిపోకన్న దావీదు తన ప్రాణంతో నా ప్రాణమా యెహోవాను. ఆ చరణంలో అదే మనం చూస్తాం. నేను నిన్ను స్తుతిస్తాను, స్తోత్రములను గానం చేస్తాను నీకు. కాబట్టి వాస్తవంగా దేవుడు మనల్ని ప్రేమించడానికి మనది మంచితనం లేదు. కాబట్టి ఆయన ప్రేమను వర్ణించలేని ప్రేమ. రెండవది, ఆ ప్రేమను రుచించిన మనం మరవకూడదు. ఆ ప్రేమను మరవలేను అని మనం చెప్పాలి. మరవకుండా ఆ ప్రేమ మన తలంపుకు వస్తుంటే హృదయంలో ఉప్పొంగుతుండాలి. ఏంటి? ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ప్రభుకు. అటుది ప్రభుకి ఎంతో ప్రీతికరమైన సేవ. అటు మన ఆరాధన సేవ ఎందు ప్రభు ఎంతో ఆనందించి హర్షిస్తాడు. అట్లు ప్రభుని సేవించ చక్కగా ఇంకా అలవర్చుకుందాము గాక. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయానికి మనము వచ్చి ఉన్నాము. ఆదికాండం 3వ అధ్యాయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మీకు తలంపులు కొన్ని జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇది చాలా దివ్యమైన అనేకమైన సంగతులతో కూడిన అధ్యాయం. ఫుల్ ఆఫ్ మచ్ స్టఫ్, మచ్ మెసేజ్ ఆఫ్ మెనీ థింగ్స్. ఈ అధ్యాయము పూర్తిగా సమృద్ధితో అయితే నింపబడిన అనేకమైన దివ్యమైన తలంపులతో కూడిన వర్తమానం ఉన్నటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. కనుక మనం అన్నీ తలంచడం కూడా మన చేత కాదు, మనకు సాధ్యం కాకపోవచ్చు. అందుకని 4-5 ముఖ్యమైన సంగతులు మనము ప్రభు సహాయం కొలది, ప్రభు మన అక్కర కొలది ఏమైతే మన కొరకు ఆయన దాచి ఉన్నాడో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు క్లుప్తంగా గుర్తుంచుకోవడానికి ఈ మాటలు చెబుతున్నాను. ఆది కాండము అని అంటే 5 కాండాలకు మొదటి కాండం, ది ఫస్ట్ బుక్. అయితే ఆది కాండంలో, ఈ మొదటి పుస్తకంలో చాలా మొదటి సంగతులు. దేర్ ఆర్ సర్టన్ ఫస్ట్ థింగ్స్ ఇన్ దిస్ జెనిసిస్. ఆది కాండంలో కొన్ని మొదటి సంగతులు ఉన్నాయి. సో ఆది కాండం ఏంటి అంటే, దిస్ ఈజ్ ది బుక్ ఆఫ్ బిగినింగ్స్. ది బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని. కొన్ని సంగతుల ప్రారంభపు పుస్తకం.
సృష్టి యొక్క ప్రారంభ పుస్తకం, మానవుని యొక్క ప్రారంభ పుస్తకం. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి మనం వచ్చాం కాబట్టి హియర్ వీ అండర్స్టాండ్ ది బిగినింగ్ ఆఫ్ sin ఆఫ్ హ్యుమానిటీ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మానవుని యొక్క పాపం ప్రారంభమును గూర్చి మనం చూస్తాం. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం మానవుని పాపము యొక్క ప్రారంభము. ఇది ఒక తలంపు. ఇక్కడే మనకు అర్థమవుతుంది పాపం ఎలాగా లోకము పాపం ప్రవేశించింది, ఎలాగా ప్రవేశించింది అనే సంగతి అంత బహు స్పష్టంగా ఇక్కడే మనము అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఆ సంగతిని గురించి 3 ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఈ మొదటి భాగంలో మొదటి తలంపును గురించి 3 ముఖ్యమైన సంగతులు. పాపం అంటే అది ఏమిటి అనేది మనం ప్రాపర్గా సరిగా అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 3వ అధ్యాయము రండి దయచేసి 1వ వచనం చివరి భాగమే చదువుతున్నాను. స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా. సర్పము లేక సాతానుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ప్రకటన 12:9 హవ్వను ప్రశ్నిస్తూ ఉంది అని. హవ్వను ప్రశ్నించిన ప్రశ్న మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని చెప్పినా ఇది నిజమా అని ప్రశ్నించిన ప్రశ్న. దానికి హవ్వ ఇచ్చిన జవాబు ఏంటో ఇప్పుడు అది ఇంకా ప్రాముఖ్యంగా మీరు దయచేసి మనసు పెట్టి చూడాలి. మీ బైబిల్లో మీ అంతటి మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, కాబట్టి సాతానుడు ప్రశ్నించాడు, ఇప్పుడు స్త్రీ జవాబు చెబుతుంది. ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. దేవుడు చెప్పెనా అన్నదానికి ఈమెచ్చిన జవాబు, ఆ జవాబు ఎలాగుంది అని. అయితే జవాబుకు మనం రాకముందు దేవుడు చెప్పింది ఏంటో ఒక్కసారి నేను మీకు జ్ఞాపం చేస్తా. అది 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ఇప్పటికే ధ్యానం చేశాం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమని నిశ్చయముగా చచ్చేదవని చెప్పాను. మీరు ఇప్పుడు ఆలోచించి చేయడం మంచిదే కారణం కానీ మీకు అంత అర్థం కాకపోవచ్చేమో. ఇప్పుడు ఆ విషయాన్ని గురించి నేను ఈ మాట జ్ఞాపకం, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఈ తోట చెట్ల ఫలములను, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. ప్రశ్న బాగా గమనించండి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీరు మంచి చెడ్డల తెలివిని, పై వచనాలు చూస్తే ఈ తోట చెట్టులో అన్ని ఫలాలు మీరు తినచ్చు, కానీ మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాలు మీరు తినకూడదు. అయితే స్త్రీ ఇచ్చే జవాబు ఏంటి? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. సైతాన్ గారు అడిగింది ఏంటి? ఊరికి నేను మీకు జ్ఞాపం చేస్తా పోతాను, మీరు దయచేసి తర్వాత చేయండి. ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను, పర్టికులర్గా దేని ఫలాలైనా తినకూడదని దేవుడు చెప్పాడా? ఇది నిజమా అంటే ఈ తోట చెట్ల, ఈమె జవాబు ఏంటి? ఈ తోట చెట్ల ఫలములను మేము
తినవచ్చును. అది చెప్పాల్సిన అవసరం ఏంటి? సూటిగా ఒక ఆన్సర్ చేయొచ్చు కదా. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు కిందకి వెళితే, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, చాలు, ముట్టకూడదని చెప్పి, ఇక్కడ వాటిని ముట్టకూడదని అన్నమాట దయచేసి చెప్పాడు. దేవుడు ముట్టకూడదని ఏంటి మరి చెప్పలే. చెప్పాడు అని అడుగుతున్నాను. చెప్పాడా? చెప్పలే. ముట్టకూడదని దేవుడు చెప్పలే. అయితే తినకూడదని మాత్రమే చెప్పాడు. అయితే ఈ స్త్రీ ముట్టకూడదని ఎక్స్ట్రా పోతుంది అంటే సులభంగా అర్థం కావడానికి మీకు ఆ పదం వాడా. నీకెందుకు అంత ఎక్స్ట్రా పోతావు చెప్పు. ఎక్స్ట్రా పోయింది. సరే, తర్వాత ఇక్కడ మరొక మాటని మీకు జ్ఞాపం చేయాలి. ఏంటంటే దేవుడు 3వ వచనం మధ్యలో మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని చెప్పాను. మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని చెప్పాను. అంతేనా చెప్పింది దేవుడు? మీరు తినుదినము నిశ్చయంగా చస్తారని చెబితే ఆ మాట చెప్పద్దు. ఆ మాట చెప్పకుండా మీరు చావకుండానట్లు అవి తినకూడదు అంటే ఇదంతా ఎట్లుందంటే ఈమెకు అప్పుడే ఎందుకు ఈ బుద్ధి పుట్టిందో మనకు అర్థం కావడం లే. ఒకవేళ ఈ సర్పం సాతానుడు తన హృదయాన్ని బాగానే సిద్ధం చేసినట్టు ఉన్నాడేమో. చాలా విచారకర విషయం. ఇది ఒక టెంప్టేషన్. ఒక లాస్ట్ తలపులో టెంప్టేషన్ ఒక మాటకు వచ్చి నేను చెప్తాను. ఇవన్నీ నేను మీకు చెప్పాను కదా, మీకేమి ఇప్పుడు పూర్తిగా ఎక్కి ఉండవు. కానీ అయితే ఇంటికి పోయినాక వాటిని జాగ్రత్తగా తలంచండి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మొదటి తలంపు, హవ్వ దేవుని మాటలను ఆమె వక్రీకరిస్తుంది. డిస్టార్టింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును వక్రీకరిస్తుంది. హియర్ బిగిన్స్ ది సిన్. పాపము అనేది ఇక్కడ ఆరంభమవుతుంది అని జాగ్రత్త. దేవుని పరిశుద్ధమైన సత్యవాక్యాన్ని వక్రీకరించడం పాపము. ఈరోజు ఎంతోమంది బహు నిర్భయంగా దేవుని సేవకులు అనేవారు, బోధకులు అనేవారు, బోధించే విశ్వాసులు చాలాసార్లు పలు రకాలుగా దేవుని వాక్యాన్ని వక్రీకరించడం చాలా దురదృష్టకరమైన విషయం. అది పాపము అన్న సంగతిని వారికి అర్థం కావడం లేదు ఏమిటో. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలోనే అది పాపానికి బీజం వేసింది, విత్తనం వేసింది అదే. అందుకనే మీకు అందరికి జ్ఞాపకం, పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు, మేము దేవుని వాక్యాన్ని వక్రీకరించాం, వాక్యాన్ని కలిపి చెరపం. పేతురు అంటాడు, నిర్మలమైన దేవుని వాక్యమనే పాలు. అందుకనే పరిశుద్ధులారా, రక్షించబడిన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. టెంప్ట్ కాకండి, శోధించబడకండి. కొన్నిసార్లు ఏదో హంగామాలు చూసి, పై ఆర్భాటాలు చూసి, సంగీతాలు చూసి, లేక ఆలయాల అందాలు చూసి, లేకపోతే అక్కడ కూడి వచ్చే జన సమూహాలు చూసి, కొన్నిసార్లు భ్రమ మనలో, ఆ భ్రమతో ఏం చేస్తాము అంటే అక్కడికి పోదాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అక్కడ చర్చే, అక్కడ బైబిలే, అక్కడే వాక్యమే, ఇలాగా తలస్తుంటారు చాలామంది. కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. అందుకని ఈ మొదటి తలంపు నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేశాను. డిస్టార్టెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని వక్రీకరించింది. ఎవరో కాదు, ఈ స్త్రీ వక్రీకరించింది.
సైతానుడు అడిగిన దానికి సూటిన జవాబు చెప్పచ్చు. దేవుడు ఏమైతే చెప్పాడో ఖచ్చితంగా అదే చెప్పి ఉండొచ్చు. కానీ ఆ మాట నేను ఇప్పుడు ఒక సందర్భం మీకు చెబుతాను, మీరు ఇంకా దీన్ని తేటగా అర్థం చేసుకోవడానికి. అదేంటి అనంటే, ఇక్కడ ప్రభువైన దేవుడు ఆదికాండం 2:17లో మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెబితే, ఈమె మీరు చావకుండానట్లు తినకూడదని ఎంత తేలిగ్గా తీసి పారేసిందో చూసారా? ఎంత తేలిగ్గా తీసి పారేసిందో చూసారా? అందుకని ఇక్కడ హీబ్రూ భాషలో ఉండే పదాలు నేను మీకు జ్ఞాపకము చెయ్యాలి. ప్రభువైన దేవుడు ఆదికాండం 2:17లో మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పినటువంటి ఆ పదానికి, చచ్చెదరు అనే చావు అనే పదానికి హీబ్రూ భాషలో మోట్ టమూట్ అని వాడాడు. MOT మోట్ ఒక పదం, అలాగా TAMUT టమోట్, మోట్ టమోట్. అదే నేను ఇంకెక్కువగా ఉపయోగించను దాన్ని. అంటే నిశ్చయముగా నీవు చస్తావని ప్రభు గట్టిగా చెప్పాడు దేవుడు. అయితే ఈ స్త్రీ సైతానుకు చెప్పేటప్పుడు మీరు చావుకున్నట్లని ఆ చావును కూర్చిన పదం ఈమె కూడా వాడింది. వాడేటప్పుడు ఆమె వాడిన పదం ఏం పదమో తెలుసా? టెమూటున్, TAMUTUN అనే పదం వాడింది. ఇవి హీబ్రూ భాషలో రెండు పదాలు మరణాన్ని గురించి మాట్లాడుతున్నాయి. కానీ అయితే ఈ రెండు పదాల్లో ఉండే వ్యత్యాసం ఏంటంటే, దేవుడు దీన్ని వాడిన ఆ పదాన్ని బట్టి చూస్తే నీవు నిశ్చయంగా చస్తావు. అయితే హవ్వ పదాన్ని వాడినప్పుడు చాలా తేలిగ్గా వాడి చావకుండానట్లు అని చెప్పింది. ఇప్పుడు మీకు ఇది అర్థం కావడానికి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలలో యేసుప్రభు వారు సీమోను పేతురుని అడిగిన ప్రశ్న ముమ్మారు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు అడిగితే సీమోను పేతురు ఏం జవాబిచ్చాడు? అవును ప్రభువా, నేను నిన్ను. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. అందుకనే ఇక్కడ ప్రభు అడిగిన ప్రేమ ఏం పదం వాడాడు గ్రీకు భాషలో అంటే అగాపే అనే గ్రీక్ వర్డ్ వాడాడు, గ్రీక్ వర్డ్. అయితే పేతురు దానికి జవాబిచ్చేటప్పుడు తాను కూడా గ్రీక్ పదమే వాడాడు. కానీ అయితే తాను వాడిన పదం ఏంటి? ఫిలియా అనే పదం వాడాడు. అగాపే, AGAPE, అగాపే. ఫిలియా, PHILIA, ఫిలియా అనే గ్రీక్ పదాలు. ఈ రెండు పదాలకు తేడా, ప్రభు అడిగింది అగాపే ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ఈయనంట ఏమైనా ఏం జవాబిచ్చాడు? ఫిలియా అనే పదంతో జవాబిచ్చాడు. అది ఫిలియా అన్న కూడా ప్రేమే, కానీ ఈ పదం తేలికపాటిది. అందుకనే ప్రభు అడుగుతున్న అట్టి ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావు అంటే ప్రేమించుచున్నా అన్నాడు, కానీ అది వాస్తవమైంది కాదు. అది ఇక్కడ హవ్వ విషయంలో కూడా మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. నిజంగా పేతురు ఇచ్చిన జవాబుకు ప్రభు తృప్తిగా పొంది ఉంటే, ప్రభు అడుగుతున్నటువంటి అలాంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నానని పేతురు చెప్పిగాని ఉంటే, మళ్ళీ 2 పర్యాయాలకు తాను వెళ్ళి ఉండేవాడు కాదు, మరి 2 పర్యాయములు తాను అడిగి ఉండేవాడు కాడు. ఇది వ్యత్యాసం. కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్న మాట, ఇక్కడ పేతురు కూడా చేసిన పని ఏంటంటే, హీ వాజ్ ఆల్సో ట్రయింగ్ టు ట్విస్ట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభుని వాక్యాన్ని పేతురు కూడా ఏం ప్రయత్నిస్తున్నాడు? ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దట్ ఈస్ ది సిన్. కాబట్టి జాగ్రత్త. విశ్వాసం ఈ విషయాలు చాలా తీవ్రంగా, తీక్షణంగా తీసుకోవాల్సిన వారంగా ఉన్నాము అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇది ఇంకా మీకు అర్థం కావడానికి ఈ చావు అనే సంగతి
నేను ఇంకో ఒక్క వాక్యం 2 వాక్యాలు జ్ఞాపం చేయడం బాగుంటుంది అనుకుంటా. రండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఈ మరణం అనేది దేవుడు వాడినటువంటి మరణం, హవ్వ వాడుతున్న ఆ మరణం అనే దానికి వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోవడానికి 2 రెఫరెన్స్. 16వ అధ్యాయము 29వ వచనం, లేవీకాండం, సంఖ్యాకాండం 16:29. మీరు జాగ్రత్త గమనించండి. అయితే యెహోవా గొప్ప 29 అంటే క్షమించండి, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను, మోషే అన్నాడు అభిరాము కోర దాతాన్ని కూర్చి. బాగా గమనించండి, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం. హవ్వ వాడింది ఏంటంటే మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం అని వాడింది హవ్వ. కానీ మోషే అంటాడు, నేను అంటున్నాను ఇప్పుడు, మనుషులందరూ మరణం వంటి మరణము వీరు కనుక పొందితే కనుక దేవుడు నన్ను పంపలేదని మీరు తెలుసుకోండి. అంటే వీరు ఇంకొక రకమైన మరణం పొందబోతున్నారు. అది దేవుడు చెప్పిన మరణం. ఏ మరణం అది? సమస్త మనుషులు కలిదే యెహోవా నన్ను పంపలేదు అని. ఆ మరణము ఏ మరణము? ఇప్పుడు యెషయా గ్రంథానికి మనం వద్దాం. యెషయా గ్రంథానికి మనం వస్తే 22వ అధ్యాయం. 22వ అధ్యాయం, ఇక్కడ మనం ఆ పదం చెప్పుకుందాం. 22వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ వచనం. 22:14 నేనే చదువుతానండి. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినపడినట్లు ఇట్లా అంటున్నాడు, మీరు మరణము కాకుండా ఈ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. ఈ 2 సందర్భాలలో దేవుడు వాడిన మరణం ఆదికాండం 2:17. ఇప్పుడు ఆ మరణానికి ఇక్కడ నేను ఒక పదం జోడిస్తున్నాను, డెత్ బికాస్ ఆఫ్ ది జడ్జిమెంట్. భయంకరమైన తీర్పుతో కూడిన మరణం. ఏదో సాధారణంగా మనుషులందరూ మరణించడం కాదు, పుట్టుట గిట్టుట కొరకే అన్నట్టు కాదు, అది కరెక్టే కాదనం. అయితే ఈ మరణం ఎలాగొచ్చింది? మానవుని పాపను బట్టి దేవుడు చేసిన తీర్పు మూలంగా వచ్చింది. ప్రమాణపూర్వకంగా చెప్పాడు. ఆదికాండం 2:17 నిశ్చయముగా ప్రమాణపూర్వకంగా చెబుతున్నా, నీవు చస్తావు, భయంకరమైన తీర్పు నీ మీదకి వచ్చి నువ్వు చస్తావు. ఇంత గట్టిగా దేవుడు వాడితే ఈ స్త్రీ ఎంత తేలిగ్గానో తీసి పాడేసి. అర్థమైంది కదండి? కనుకనే అక్కడ ఆరంభమైంది దేవునికి విరోధంగా పాపం చేయడం అనేది. అందుకని ఇక్కడ కూర్చున్న అందరికీ ప్రభుపేట మనం చేస్తున్నాం. చిన్నలు, యవనస్తులు, పెద్దలు, మీరు ఏ వయసులో ఉన్నవాళ్ళు దయచేసి ఈ సంగతిని మీరు మనస్కరించండి. దేవుని వాక్యాన్ని మనం వక్రీకరించడం, మనం దేవునికి విరోధంగా పాపం చేయడానికి కారణమవుతుంది. ఒక మాట జ్ఞాపం చేసినాం. 3వ అధ్యాయము ఆదికాండం 4వ వచనం. త్రిపణి త్వరగా మీరు చూడండి. 3:4 అందుకు సర్పము, మీరు చావరు. మీరేం గారంటండి? చావరు. 4-5 వచనాలు కూడా మీరు చూడాలి. చావరని చెప్పడం ఒకటైతే అదే చాలండి, అంతవరకే. చావరు అంటే ప్రభువుని దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా చేస్తారని. తర్వాత ఈమెం చెప్పింది? మనుషులందరికీ సంభవించవు మరణం వంటి మరణం వస్తుందని చెప్పాడు. మోషే అన్నాడు కదా అక్కడ. అలాంటివి చెబితే అది కూడా సైతాన్ అంటాడు చావరు మీరని. ఇక్కడ ఈ మాట చెప్పడంలో Satan trying to create unbelief in the God's word. The word which has went forth from the mouth of God. దేవుని నోట నుంచి బయలు వెళ్ళిన ఆయన మాటల మీద అవిశ్వాసాన్ని సైతానుడు క్రియేట్ చేయాలి. దేవుని వాక్యం మనకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం
17వ వచనం, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. ఇప్పుడు దేవుడు చెప్పిన ఈ మాటను సైతానుడు కాదు, మీరు అసలు చావనే చావును, అవిశ్వాసాన్ని. ఇప్పుడు దేవుని వాక్యంలో మనకు తెలుసు, అవిశ్వాసము అనేటటువంటిది ఏంటంటే పాపం. రోమా 14:23 విశ్వాసము కానిది ఏదో అది పాపము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 3 మీరు కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి మీకు ఇప్పటికే తీర్పు. యోహాను సువార్త 3 దయచేసి యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే. కాబట్టి అవిశ్వాసము ఇది రెండవది. ఇక నేను ఇందాక 14-17 అవిశ్వాసం పాపని మీకు క్లియర్గానే చెప్పేసాను, 14:23. ఆ తర్వాత ఇంకా క్రిందకి వెళితే మనం 6వ వచనం చూడండి. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుండు చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిన, అతడు కూడా తెలియదు. ఏమందాం దీని గురించి చెప్పండి. మూడవది ఏమందాం? ఒకటేమో దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని వక్రీకరించడం. తర్వాత రెండవది దేవుని వాక్యమేందు దేవునిందు అవిశ్వాసము. తర్వాత మూడవది ఇక్కడ దేవునికి అవిధేయత. చివరికి అల్టిమేట్లీ దీస్ 2 things హ్యావ్ లెడ్ దెమ్ ఇన్ టు డిసొబీడియన్స్. చివరికి 2 సంగతులు, వక్రీకరించబడిన వాక్యం వారి హృదయాల్లో, రెండవది వారి హృదయంలో క్రియేట్ అయిన ఆ అవిశ్వాసము, మూడవదిగా అవిధేయతను చూపినట్టుగా చేసింది. అవిధేయతను చూపినట్టుగా చేసింది. జాగ్రత్త. అవిధేయత అనేది మన జీవితంలో చూపక ముందు పనిచేసేటివి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ అవిధేయతను నేను ఎందుకన్నానంటే, రోమాపత్రిక 5:19 పౌలు అపొస్తలుల మాట వాడాడు ఆదామును గురించే. చదువుతారు ఎవరు తీసిన వారు? తీయండి మీ బైబిల్లో. రోమాపత్రిక 5 ఒక్క మనిషిని అవిధేయత ద్వారా, చాలంతే, ఒక్క మనిషిని అవిధేయత ద్వారా అనేకులు పాపం అనేది అవిధేయత ద్వారా వచ్చింది. ఇంకా భక్తుడు యోహాను తాను మొదటి పత్రిక 3:4 ఈ మాట వాడాడు, ఆజ్ఞాతిక్రమే పాపం, ఆజ్ఞ అతిక్రమించేవాడు పాపం చేయుచున్నాడు, ఆజ్ఞాతిక్రమే పాపం. పిల్లలు పడి ఓ సండే స్కూల్కి వెళ్ళు. టీచర్స్ మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు 3వ మాటకు వచ్చాం మనం. సరే, నేను ఎక్కువ ఇక్కడే మనం ఉంటే కనుక కష్టమవుతుంది. ఈ మొదటి 3 మాటలు చెప్పండి. ఒకటేంటి? వాక్యమును వక్రీకరించడం. రెండవది వాక్యం నందు దేవునిందు అవిశ్వాసము. మూడవది అది అవిధేయతకు వారు నడిపించింది. అప్పుడే అన్నాడు ఆజ్ఞాతిక్రమే పాపం. ఒక మనిషిని అవిధేయత ద్వారా పాపం లోకములు ఎలాగ ప్రవేశించునో అలాగే మనుషులందరూ అవిధేయత చూపినందున మనుషులందరూ పాపం చేశారు అన్న సంగతిని ఇక్కడ మనము చూస్తాం. ఇప్పుడు 2వ తలంపుకు వెళ్దాం. 4-5 తలంపులు అని చెప్పాను కదా, 2వ తలంపుకు వెళ్దాం. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. 2వ తలంపు ఏంటి? ఇక్కడ ఈ మాట ముగించక ముందు నేను ఇందాక చెప్పాను, ఆదికాండం అనేది బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని, ప్రారంభముల పుస్తకం అని. పాపం ఎలాగా ప్రారంభమైందో 3వ అధ్యాయం మనకు తేటతెల్లం చేస్తుంది. ఇప్పుడు 2వ తలంపు మనం వెళ్ళేటప్పుడు దయచేసి రండి. 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఇప్పుడు 2వ భాగంలో నేను మీకు చెప్పబోతున్నట్టు తలంపు ఏంటి అంటే, వారి పాపము యొక్క పర్యవసానములు లేక పాపం యొక్క ఫలితములు
ది రిజల్ట్స్ ఆఫ్ దేర్ సిన్, ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ సిన్. ఎందుకంటే పాపం అనే దానికి ఫలం లేకుండా లేదు. పాపం అనే దానికి జీతం ఉందని పరిశుద్ధాత్మను పౌలు ద్వారా సెలవిస్తూ చెప్పాడు. 6వ అధ్యాయం 23వ వచనం రోమపతి, పాపం వల్ల వచ్చు. సో దేర్ ఈజ్ వేజెస్ ఫర్ సిన్. దేవుడు అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలోనే, పాపము చేయవాడు ఎవడో వాడు మరణము. సరే, ఈ మాటలు నేను చెప్పేటప్పుడు మీకు చెప్పగొడుతున్న తలంపు ఏంటంటే, సిన్ హ్యాత్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్. పాపమునకు తగిన ఫలాలనేటివి ఉన్నాయి, పాపమునకు తగిన పర్యవసానాలు ఉన్నాయి. ఏంటివి అవి అనేది నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. వాట్ ఆర్ దోస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్? 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు ఆదాము మాటల్లోనే చెప్పుకుందాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని. నేను త్వరగా వెళ్తున్నాను. ఒకవేళ మీరు రాసుకోగలిగితే ఇంకా కొంతమంది ఎవరైనా రాసుకోవడం బెటర్. ఆదాము ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, నేను దిగంబరినిగా ఉంటిని. దిగంబరత్వం సిగ్గు మనం చూపిస్తుంది. నేను దిగంబరినిగా ఉంటిని అనేది ఇట్ ఇస్ షేమ్. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఈ మాట ఉంది, పాపము ప్రజలకు అవమానమును తెచ్చును. చెప్పండి మీ బైబిల్ త్వరగా, హుషారుగా ఉండండి దయచేసి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం, నీతి జనములు ఘనతకెక్కుడు కారణమగును, పాపము ప్రజలకు. కాబట్టి ఇప్పుడు సిగ్గు, అవమానం, ఇది మొదటి పర్యవసానము అనేది మనం చూస్తాం. రెండవదిగా 3వ అధ్యాయం 10వ వచనంలో మరలా, తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాక్కొంటిని. భయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంతవరకు ఎప్పుడు లేదే. ఎన్నిసార్లు విన్నాడే తోటలో యెహోవా స్వరం, కానీ ఎప్పుడు అనలేదే. ఇప్పుడు అంటాడు నేను భయపడి. అంటే పాపం ఒక వ్యక్తి జీవితాల్లో భయాన్ని తీసుకొని వస్తుంది. సామెతలో ఒక చక్కని మాట ఉంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండ. సో రైచియస్నెస్ బ్రింగ్స్ us boldness and courage, but sin brings us fear in our life. అందుకే ఈరోజు భయపడతారు, అందరూ భయపడతారు అనే సంగతి ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. ఎందుకని భయపడ్డాం? ఆదాము ఎందుకు భయపడ్డాడు అంటే, ఓయమ్మ ఆ రోజు అని చెప్పాడు తినకూడదని, ఆ రోజు చెప్పినప్పుడు నిశ్చయంగా నువ్వు చస్తావురా అన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనతో మాట్లాడితే ఒరే సావు నువ్వు అంటాడేమో, అందుకని మాట్లాడతా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ పదం మాత్రమే నేను వాడుతున్నాను, మీరు త్వరగా తీయండి చూడండి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నవారు. కాబట్టి జీవితకాలం అంతయు మరణ భయం చేత ఏమి చేశారంటండి, ఇది రెండవది, ది సెకండ్ కాన్సిక్వెన్స్, రిజల్ట్ ఆఫ్ సిన్. మూడవది 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. వెళ్ళగొట్టి క్షమించండి 3వది ఇది కాదు, 10వ వచనంలోనే ఉంది. 3వ అధ్యాయం 10వ వచనంలోనే ఉంది. ఆదికాండం 3:10. భయపడి చెట్ల చాటున దాగుకొంటిని. ఇక్కడ దాగుకొంటిని అనే మాట. మూడవది, పాపం మానవుని జీవితంలో ఏం చేస్తుందంట, దాక్కునేటట్టు చేస్తుంది. దాక్కునేటట్టు అంటే ఎవరి దగ్గర నుంచి దాక్కునేటట్టు? దేవుడిని యెహోవా స్వరం వినపడంగానే స్వరం విన్నాడు, వెంట వెళ్ళి దాక్కుంటున్నాడు. దేవునికి ఆదాము కనపడకుండా దాక్కుంటున్నాడు, కానీ దేవుడు తెలుసు. ఇక్కడ నేను అంతకంటే మించి మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, సిన్ హైడ్స్ ది ఫేస్ ఆఫ్ గాడ్ టు అస్. పాపం అనేది మనకు దేవుని ముఖాన్ని ఏం చేస్తుంది, మరుగు చేస్తుంది. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరన్నా ఒకరు?
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసినాయి. అది మూడవది. చాలంతే. పాపం దేవుని ముఖం మరుగైతే పరిస్థితి ఏంటి? కీర్తనాకారుడు అంటాడు, నీవు నీ ముఖమును మరుగు చేసుకున్నప్పుడు నేను కలత చెంది తిని క్షోభిల్లి తిని. ఇది మూడవదిగా మనం చూస్తాం. తర్వాత 4వ మాటకు వస్తున్నాను. 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనంలో ఒక మాట నేనే జ్ఞాపం చేస్తాను. ఏంటనంటే, నీ గర్భవేదనను, ప్రయాసమును గర్భవేదనను, 17లో కూడా ప్రయాసాన్ని గురించి మాట్లాడాడు. కాబట్టి 4వదిగా పాపం యొక్క ఫలం ఏమిటి అనంటే ప్రయాసము, గర్భవేదన. దీనికి ఒక సింపుల్గా ఒక మాట వాడచ్చు, శ్రమ. ఆకానుకు వచ్చిన సందర్భంలో మనకు తెలుసు, నీవు శ్రమ పెట్టిదివి కనుక ఇప్పుడు నిన్ను శ్రమ పెడతారు, రాళ్ళతో కొట్టించారు. కాబట్టి 4వదిగా పాపము మానవుని జీవితంలో శ్రమను తీసుకువచ్చింది, దుఃఖమును, వేదనను, ప్రయాసమును, నిట్టూర్పును తీసుకొని వచ్చింది. పాపం మానవుని జీవితంలో సబ్బాతును హరించి వేసింది. దేన్ని చెప్పండి? గట్టి చెప్పండి, దేన్ని చెప్పండి? చెప్పిన తర్వాత దేన్ని చెప్పండి అంటే నిద్రపోతున్నారు ఏంటయ్యా? సబ్బాతును. సబ్బాతు అంటే ఏంది? విశ్రాంతి. కాబట్టి sin hath robbed the rest of God and caused suffering. దేవుని విశ్రాంతిని దొంగిలించి పాపం మానవుని జీవితంలో శ్రమను తీసుకుని వచ్చింది. అది 4వదిగా మనం చూస్తాం. 5వదిగా 4వ అధ్యాయం, 3వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం, 24వ వచనం, 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి చాలంతే. దేవుడిని యెహోవా ఆదామును వెళ్ళగొట్టాడు. ఆదామును ఏదెన్లో చేయలేదండి, అది చెప్పుకున్నాం మనం. ఆదామును ఏదెనుకు వెలపలెక్కడో దేవుడు ఆమంటితో సృష్టించాడు. ఇప్పుడు చేసిన తర్వాత తీసుకొచ్చి ఏదెన్లో పెట్టాడు. అయితే ఇప్పుడు ఏదెన్లోంచి వెళ్ళగొడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళగొడుతున్నాడు అనే మాట కూడా ఇక్కడ మనకు తేటగానే ఉంది. 23లో అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపట్టుకు ఏదైనా తోటలో నుంచి ఆ నేలలోనికి పంపిస్తున్నాడు ఆ మనిషిని. కనుక ఇప్పుడు ఎన్నవది ఇది? 5వది. పాపం మానవుని జీవితంలో ఎడబాపును తీసుకొని వచ్చింది. అవును, పౌలు అపోస్తలుడు ఇప్పుడు ఇక్కడ ఆదాము వెళ్ళిపోతున్నాడు, ఎడబాపును తీసుకొచ్చి దేవుడి నుంచి. ఎందుకంటే గాడ్ ఇస్ లైఫ్ అండ్ మ్యాన్ హ్యాస్ బికమ్ డెత్. దేవుడు జీవము, మానవుడు మరణము. కాబట్టి ఇప్పుడు జీవానికి మరణానికి పొత్తు లేదు, వేరుపాటు. మనకు తెలుసు ఎఫెసీయులు 4:18, దేవుని వల్ల కలు జీవంలో నుండి వేరుపరచబడిన వారు. నేను సటన్ వాట్సాప్ పలుకుతున్నాను ఫర్ ది సేక్ ఆఫ్ టైం, రెఫరెన్స్ గుర్తుంచుకొని మీ తర్వాత చదవండి. దేవుని వల్ల కలు జీవంలోంచి వేరుపరచబడ్డారు. కాబట్టి ఇప్పుడు సెపరేషన్. పాపము యొక్క 5వ పర్యవసానం దేవుని స్వాస్థ్యంతో నిర్మించబడిన, దేవుని పోలిక చొప్పున చేయబడిన, దేవుని జీవమును పొందిన ఆ మనుషుడు ఆ జీవంలో నుంచి దేవుడిలోంచి ఏమవుతున్నాడు? ఇప్పుడు వేరేనాడు. ఆ తర్వాత 6వది 23వ వచనం, 6వది ఇక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయం 24వ వచనంలో కాదు, 2వ అధ్యాయం 17వ వచనం, నీవు తినమని నిశ్చయముగా చచ్చేదా. ఆ తర్వాత కూడా అన్నాడు ఏమని? 17వ వచనం, తింటావు. 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు, ఆ తర్వాత నేల నుండి నీవు పడ్డావు, నీవు మన్నే కనుక తిరిగి. గాడ్ హ్యాజ్ రిపీటెడ్ అబౌట్ ది డెత్ ఈ వచనంలో. కాబట్టి 6వదిగా పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మర్యాద. ఇప్పుడు 7వదిగా నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇవన్నీ ప్రాముఖ్యమైనవే, అయితే 7వది కూడా ఇంకా ప్రాముఖ్యమైనది. ఏంటి? పాపం ఎప్పుడైతే సంభవించిందో అప్పుడు ఏమైందంటండి? ఏమైంది? 3వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండం 3:22.
దేవుడు అంటున్నాడు ఇప్పుడు, యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మీరు ఆయన మీకు జ్ఞాపం చేస్తున్నాను, మీరు ధ్యానించండి. 7వ రిజల్ట్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ హ్యాత్ మేడ్ యాడమ్ అండ్ ఈవ్ నాలెడ్జబుల్. పాపము ఆదాము హవ్వలను మంచి చెడుగులను ఎరుగు వారినిగా చేసింది అనేటప్పటికి భలే మంచిదేగా, అయితే మంచిదేగా, అయితే మంచిది కాదు. అసలు సంగతి చెబితే అప్పుడు తెలుస్తుంది మీకు మంచిదో కాదో. ఇది మంచిది కాదు, అర్థమైందా? నేను తర్వాత భాగంలో చెప్తాను, ఇప్పుడు ఈ తలంపులో నేను మీకు చెప్పను. కనుక ఇప్పుడు రోమా పత్రికలో ఒక మాటను మనం చూసాం. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవరినో ఒకరు తీసిన సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు చాలు. ఇప్పుడు ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అక్కడేమో మంచి చెడ్డలు నిర్ణట్లు చేసింది పాపం. అయితే మనం పాపం చేద్దాం, మనకు మంచి చెడ్డలు తెలుస్తాయి అనుకుంటారా? ఓకే, అంతవరకు బాగానే ఉందని మీరు అనుకుంటారు. రోమపత్రిక 2వ అధ్యాయానికి వస్తే కనుక వారి మనస్సాక్షి అంట ఇది తప్పు ఇది ఒప్పు అంటున్నా, ఆ పదం వాడుతున్నా, అంటే తప్పు కాదు, ఇది తప్పు ఇది ఒప్పు అని ఏం చేస్తుందంటే మనస్సాక్షి చెప్పరే నేరం మోపుతుంది. ఇప్పుడేమంటారు? నువ్వు తప్పు చేసావు అనుకో, వెంటనే నీ మనస్సాక్షి ఏముంటుంది? నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు దూషించావు, నువ్వు బూతు మాట మాట్లాడావు, నువ్వు దొంగిలించావు అనేటప్పుడు ఓ నా మనస్సాక్షి కీప్ క్వైట్, డైల్ సైలెంట్, బీ సైలెంట్. ఇష్టపడతామా? మన మనస్సాక్షి మన తప్పులు ఎత్తి పొడుస్తుంటే ఇష్టపడతామా? చెప్పండి, ఎంతమంది ఇష్టపడి చేయిస్తాను చూద్దాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, ఓయమ్మ అది మంచిది కాదు, పాపం మంచి చెడుల జ్ఞానం నాకు కలగజేయడం మంచిది కాదు అని. సో సిన్ హ్యాత్ రిమూవ్డ్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. పాపము మానవుల అమాయకత్వాన్ని తొలగించి ఇది మంచి ఇది చెడు అని అర్థమయ్యేటట్టుగా తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఎప్పుడు తప్పు చేస్తాడు వెంటనే గద్దిస్తుంది. ఇప్పుడు కాదు, ఇది పాపం యొక్క పర్యవసానం అని నేను మీకు ఎన్ని చెప్పాను? 7 సంగతులు చెప్పాను. 7 రిజల్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అనేది మీకు చెప్పాను. వీటిని వచ్చి మీరు తలంచండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 3వ భాగానికి వస్తాం ఈ అధ్యాయంలో. ఈ 3వ భాగానికి మనం వచ్చినప్పుడు రండి దయచేసి ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఇంకా కాస్త త్వరగా పోవాల్సి ఉన్నాం మనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు సర్పముతో ప్రభు మాట్లాడుతూ శపించిన తర్వాత 14వ వచనంలో 13లో ఒక మాట అన్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమునకును వైరము కలుగజేసిందని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాడు. మళ్ళీ బుక్ ఆఫ్ బిగినింగ్స్, ప్రారంభముల పుస్తకం ఇది. కాబట్టి పాపం యొక్క ప్రారంభం ఇక్కడ మనం చూస్తాం. రెండవది పాపముల పర్యావసానం యొక్క ప్రారంభం అనేది ఏంటి? ఆ పర్యావసానం దాని ప్రారంభం ఇక్కడ చూస్తాం. మూడవది ఇప్పుడు ఇంకా అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతి ఏంటి? ది బిగినింగ్ ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ గాడ్. దేవుని విమోచన ప్రణాళిక యొక్క ప్రారంభం. ది బిగినింగ్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్స్ రిడమ్షన్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడమ్షన్. విమోచనం విషయమైన దేవుని ప్రణాళిక యొక్క ప్రారంభం. దేవుని స్తోత్రం. అద్భుతమైన విషయం. ఇప్పుడు ఇక్కడ నేను 3 సంగతులు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటి ఆ 3 సంగతులు? ఒకటి మనం చూస్తాము కదా, 3వ అధ్యాయము 15వ వచనంలో ది ప్రామిస్ ఆఫ్ రిడీమర్, విమోచకుని గూర్చిన వాగ్దానం.
ఎవరో విమోచకుడు? నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ. ఇక మీకు ఎక్కువ నేను జ్ఞాపం చేయబడదు. స్త్రీ సంతానం ఎవరంటండి చెప్పండి? ప్రభు అయినా కన్యక గర్భవతి కుమారు. కన్యక. ఇట్ ఈస్ ఓన్లీ జీసస్ వాజ్ బోర్న్ టు ఏ ఉమెన్ నాట్ ఎ మ్యాన్, నాట్ ఎనీ మ్యాన్. ఏ పురుషునికి కాదు, స్త్రీకి జన్మించాడు. అది ఎలా సాధ్యమైంది? లూకా 1వ అధ్యాయం. కన్యక గర్భవతి కుమారుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది, అప్పుడు నీవు గర్భవతి కుమారుని కంట. దిస్ ఈజ్ త్రూ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తాం. దేవుని ఆత్మ మూలంగా జన్మించిన. సరే, ఇప్పుడు ఈ విమోచకునికి వచ్చిన వాగ్దానం దేవుడు ఆదికాండం 3వ అధ్యాయము. నేను చేకూరుపాడులో ఆ స్పెషల్ మీటింగ్లో వాక్యం చెబుతూ ఈ విషయాన్ని గురించి నేను చాలా విస్తారంగా పంచుకున్నాను. అయితే అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడం లేదు. కానీ అద్భుతమైన సంగతి మీకు చెప్పాను ఆల్రెడీ. ఆదికాండం 1వ అధ్యాయము నక్షత్రానికి వచ్చి నేను మీకు చెప్పాను. ఏమిటి అంటే 3వ అధ్యాయం 16వ వచనంలో అంతకంటే మించి ముందు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశమందు చేసి వాటికి నక్షత్రములని పేరు పెట్టాడు. కాబట్టి ఆ నక్షత్రం ఏమిటి అనేది మనం గమనిస్తే 24వ అధ్యాయం 17వ వచనం ఆదికాండంలో 17 అనుకుంటాను, క్షమించండి, సంఖ్యాకాండంలో యాకోబులో నక్షత్రము ఉదయించును అన్న. ఆ తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనానికి మనం వెళితే కనుక తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూసాం. నక్షత్రం చూస్తే ఏమైందిరా మీకు? ఏమైందంటే ఏమైంది? యూదులకు రాజుగా పుట్టినవాడు ఒకడున్నాడు. కాబట్టి ఆకాశంలో ఆ రోజు చేసి దేవుడు నక్షత్రం పెట్టిన రోజే యేసుప్రభు వారి జన్మను అక్కడ విశదపరిచాడు. ఆ సందర్భంలో మీకు నేను చెప్పాను కాబట్టి ఎక్కువ జ్ఞాపం చేయడం అంత మంచిది కాదు. మీకు కావాలంటే యూట్యూబ్లో చూడండి. ఆస్ట్రానమీ, సెకండ్లీ ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ ఈజ్ గుడ్, ఖగోళ శాస్త్రం. బట్ ఆస్ట్రాలజీ ఈజ్ సిన్, అంటే జ్యోతి శాస్త్రం పాపం. ఎవరు ఉన్నారా? వాడెవడు కూర్చుంటాడు అక్కడ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పొద్దున్నే కూర్చుంటాడు, 8:30 గురించి కూర్చుంటాడు. ఒక బుట్ట ఒకటి దగ్గర పెట్టుకొని దాంట్లో చిలక పెట్టుకొని కూర్చుంటాడు రెడీగా. దుప్పటేశ్వరు రండి రండి రండి. ముందు వాని జ్యోతిష్యం ఏంటో వాడు చూసుకుంటే బాగుండదు. ఫోన్ తెరిస్తే కనుక ఇప్పుడే జ్యోతిశాస్త్రం మీకు చెప్పబడుతుంది, ఉచితంగా 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 ఉచితంగా. ఎంత సైతానుడు శోధిస్తున్నాడంటే అందుకే ఫోన్లు జాగ్రత్త వాడారు. వాడద్దని నేను చెప్పడం కానీ ఇలాంటి వాటికి అరే ఏదో మెసేజ్ లేకపోతే ఏదో చూస్తామని ఫోన్ తెరిస్తే జ్యోతిశాస్త్రం ఇప్పుడే మీకు చెప్పబడుతుంది, ఉచితంగా చెప్పబడుతుంది. వెంటనే పోరానైనా వాడికి ఒక మెసేజ్ పంపండి, ఒరే నీ జ్యోతిశాస్త్రం నువ్వు చూసుకోరా, నీ భవిష్యత్తు ఏంటంటే ఒక మెసేజ్ పంపండి. వాడికి వాడి సంగతి తెలియదు, మన సంగతి తెలుసు. ఇది సిన్. సరే, నేను ఇంక వాటిని గురించి ఎక్కువ మాట్లాడడం సరికాదు ఇప్పుడు. కనుక యేసుప్రభు వారి యొక్క జన్మ ఆఖరికి ప్రవక్త అయిన యెషయా అన్నాడు ఆదికాండం 3 మళ్ళీ 22వ అధ్యాయం 17వ వచనంలో 16వ వచనంలో ప్రకటన గ్రంథంలో యేసుప్రభు ఏమన్నాడు? నేను దావీదు వేరు చిగురును వేకువ, ఐ యామ్ ది స్టార్. ఆ రోజు ఆ చుక్కను ఆకాశంలో చేసేది నేనే. అది నన్ను గురించి, నా జన్మ, నా మరణం, నా పుస్తకం, నా పునరుత్థానం గురించి చెబుతుంది. అది నేనే. ప్రకటన గ్రంథం చివరి గ్రంథంలో ఏం చెప్పాడు? నేనే. అది మనం అర్థం చేసుకుందాం కాదు, చాలా కష్టమే. కానీ కొంతవరకు నేను మీతో పంచుకున్నాను, సంగతులు దాటిపోదాం. కాబట్టి ఇక్కడ ది ప్రామిస్ ఆఫ్ ది రిడీమ్, విమోచకునికి వచ్చిన వాగ్దానం, ఆయన స్త్రీ సంతానం, ఆయనే రక్షకుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేది మనం చూస్తాం. రెండవది ఇక్కడ 3వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం 3:21, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చెక్కాయలు చేయించి వారికి తొడిగించారు. ఇక్కడ రెండవది మనం ఇన్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్లో మొట్టమొదటి తలంపు ప్రామిస్ ఆఫ్ రిడీమర్, విమోచకునికి వచ్చిన వాగ్దానం.
తర్వాత ఈ దేవుని ప్రణాళికలో రెండవదిగా మనం చూస్తాం, we see the sacrifice. ఏం కనపడుతుంది అంటే చెప్పండి, బల్యర్పణము చూస్తాం, సాక్రిఫైస్ను మనం చూస్తాం. ఈ మాట ఇక్కడ మనకు అర్థం కాదు, చర్మం చొక్కాయిలని మాత్రం ఉంది. సాధారణంగా మనం చెప్పగలం, ఒక జంతువు చంపబడితేనే కానీ దాని చర్మం తీయగలరా? చర్మం చొక్కాయి తాగా కాబట్టి సాక్రిఫైస్ అనేది అవసరం. ఈ సందర్భాన్ని గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట, జగదుత్పత్తి నాడే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, ది lamb which was slain from the foundation of the world. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం రెండవదిగా సాక్రిఫైస్ని చూస్తాం, బలి అర్పణం. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి. అవును, అందుకనే ఇక్కడ ఈ 21వ వచనం బట్టి మనం చూస్తే కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట మనకు రాయబడింది. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తెలుగులో మనకు అంత స్పష్టంగా అర్థం కాదు, కానీ అది హీబ్రూ భాష బైబిల్లో మనం చూస్తే కానీ ఇంగ్లీష్లో కూడా అర్థం కాదు. పాపముగా చేయబడిన తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా హూ న్యూ నో సిన్ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్ అని ఉంది. అయితే హీబ్రూ భాషలోకి వెళితే కనుక హూ న్యూ నోస్, పాపం ఎరుగని క్రీస్తు మన కొరకై పాప పరిహారార్థ బలిగా, దేవుని స్తోత్రం. జీసస్ క్రైస్ట్ వాజ్ మేడ్ యాజ్ సాక్రిఫైస్ ఫర్ సిన్ సాక్రిఫైస్, ది ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె, దేవుని స్తోత్రం. ఇది రెండవది. ఇన్ ది ప్లాన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్లో ఒకటి ప్రామిస్ ఆఫ్ ది రిడీమర్, రెండవది ప్రామిస్ ఆఫ్ ది సాక్రిఫైస్. ఆ తర్వాత మరొక మాట మనం చూస్తాం. ఎప్పుడైతే ఇది జరిగిందో 2 కొరింథీ 5:21 ఒక మాట అన్నాడు. దానికంటే ముందుగా ఆ మాట నేను చెప్తాను, మనము ఆయన యందు దేవుని నీతి, అవును, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు అన్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయం ఇందాక మనం చదివాం కదా, ఆదామునకు హవ్వకు దేవుడు ఏం చేశాడంటే అండి, చర్మపు చొక్కా. ఈ చర్మపు చొక్కాయిలు ఏం చేస్తున్నాయి? వారి దిగంబరాన్ని, వారి సిగ్గును, అవమానాన్ని. సో గాడ్ ఇన్ ది ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ హ్యాడ్ ప్రిపేర్డ్ ది గార్మెంట్స్ టు కవర్ ది షేమ్ అండ్ సిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. గార్మెంట్స్ని తయారు చేశాడు దేవుడు. ఏంటి ఇప్పుడు ఆ గార్మెంట్స్? 2 కొరింథీ 5:21 మనము ఆయన యందు దేవుని నీతి. ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, త్వరగా తీసిన వారు దయచేసి చెప్పండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరిని ఒకరు, శృంగారమైన పాగా ధరించుకున్న రీతిగా, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసినాడు, నీతిని భయపట్టును నాకు చాలంతే. రక్షణ వస్త్రమును నీతి అనే పైబట్ట. ఇది మూడవది. సో ఇన్ ది గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్, ఒకటి దేవుడు విమోచకుడికి వచ్చిన వాగ్దానం చేశాడు. రెండవది ఆయన యొక్క బలి అర్పణ గురించి మాట్లాడాడు, ప్రామిస్ చేశాడు. మూడవది ఆ నీతిని, రక్షణకు వచ్చిన ప్రామిస్ చేశాడు. అవును, నిత్య జీవమును గురించి ఎప్పుడో వాగ్దానం చేశాడు, నీతిని గురించి వాగ్దానం. ఇది 3వ భాగం మనం చూస్తాం ఈ ఆది కాండంలో. క్లుప్తంగా ఈ తలంపులు మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు నీవు చెప్పగలవా? యెషయా 61వ అధ్యాయం 10వ వచనం, ఆయన రక్షణ అనే వస్త్రం నాకు ధరింపజేసినాడు, నీతిని భయపట్టు నాకు ధరింప. ఎవరికి ధరింపజేస్తాడు ఆయన? అందరికీ నా కాదు. 149వ కీర్తన 3వ వచనం, ఇంకా కింద చూడడం లేదు మీరు. కీర్తన 149వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 4వ వచనం, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన
దీనులను రక్షణతో అలంకరించువాడు. ప్రీతి గలవాడనే మాట చాలా అద్భుతమైన మాట. ప్రేమ గలవాడు. God hath love to such people. To Adam and Eve. ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించి ఇంత ఘోరమైన పాపం చేశారు. ఆల్రెడీ ఆ దేవునికి శత్రువైన సాతాను వారు ఏకీభవించారు. టర్న్ అగైనెస్ట్ గాడ్. ఆదాము హవ్వలు ఇద్దరు దేవునికి విరోధంగా శత్రువులైనారు. అయినా రోమ 5వ అధ్యాయము మనం బలహీనమైండగా, మనం భక్తిహీనమైండగా, మనం పాపులమైండగా, మనం శత్రులమైండగా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండవది, ఆయన నీకు రక్షణను ధరింపచేయాలని కోరుతున్నాడు. గాడ్ వాంట్ టు అడోర్న్ యూ విత్ ది సాల్వేషన్ అండ్ విత్ హిజ్ రైచియస్నెస్. నిన్ను అలంకరించాలని కోరుతున్నాడు. అయితే మూడవది నీ వైపు ఉంది. ఇది ఏంటి మూడవది? ఆయన దీనులను రక్షణతో హంబుల్ యువర్ సెల్ఫ్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్, కన్ఫెస్ విత్ యువర్ మౌత్ every sin or wholesome, cry like a publican, Lord be merciful unto me a sinner. ఆ సుంకరిలాగా కేకే, ప్రభా పాపిని నన్ను కరుణించు. ఒప్పుకున్నోడితో నీ పాపలు ఒప్పుకో. తగ్గు, పశ్చాత్తాపడు, దిగు కిందికి. డోంట్ బి అరోగెంట్, గర్వించకు. అప్పుడే ప్రభువైన దేవుడు ఈ రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. సరే, ఇప్పుడు 4వ భాగాన్ని మనం వెళ్దాం. 4వ భాగాన్ని వెళ్దాం. ఇక మిగిలిన 2 తలంపులు కూడా క్లుప్తంగానే చెప్పబోతాను. 5-10 నిమిషాల్లో ముగించుకోబోతాం. 3వ అధ్యాయం. ప్రభువైన దేవుడు అన్నాడు. ఆ మాటకి మనం వద్దాం. 22వ వచనం అండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. అయిపోయింది. ఇంతకుముందు సరే మీకు అర్థం కాలే, నేను మళ్ళీ ఆదాము మంచి చెడ్డల్ని ఎరిగిన వాడయ్యాడు. ఇంతకుముందు, ఇప్పుడు నేను చెప్పండి, ఇంతకుముందు ఏంటి? ఎరగని వాడు. ఓకే, ఇన్నోసెంట్. ఎవరట? అమాయకుడు. చిన్న పిల్లోడు, పసిపిల్లోడు ఏదైనా తప్పు చేస్తే అమాయకుడు. అయితే 12 ఏళ్ళోడు తప్పు చేస్తే అమాయకుడు అంటారా? వాడికి వచ్చింది మంచి చెడ్డలు ఏంటది. ఈ ఇప్పుడు పెద్ద తంట తెచ్చుకున్నాడు ఆదాము అవ్వ. ఆ తంట మనకు తెచ్చాడు. ఏం తంట? ఊరికి ఇన్నోసెంట్గా ఉంటే బాగుండేది. కొన్నిసార్లు చిన్న పిల్లల్ని చూసి ఏమనుకుంటాం, ఆ చిన్న వయసు ఎంత బాగుండేదబ్బా, ఎవడు ప్రాయం వచ్చింది, తప్పులు చేస్తా, అమ్మ ఒకటి కొడితే ఆ నాయన ఇంకోటి కొడితే గోడేటు, చంపేటు, బయటేటు, స్కూల్కి పోతే వాడు పంతులు కొడతాడు. తర్వాత ఈ తప్పులు ఏమో చేయకుండా ఉండలేకపోతే. ఇప్పుడు తప్పు ఒప్పు అనేది మనకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా లేదా? ఇన్నోసెన్స్లో దేర్ వాజ్ నో నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. దే వర్ వెరీ మచ్ ఇన్నోసెంట్. అయితే ఇప్పుడు మంచి చెడులు వచ్చింది కాబట్టి గాడ్ హోల్డ్స్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ ఇండివిజువల్ యాజ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, ఎవరో ప్రతి మనిషిని కూడా ఎక్కడ పట్టుకుంటున్నాడు? నీకు మంచి చెడుగు తెలుసు కాబట్టి నిన్ను బాధ్యునిగా పట్టుకుంటున్నాడు. నువ్వు మంచి చేస్తావా లేక చెడుగు చేస్తావా? సో వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ బికాస్ ఆఫ్ యాడమ్స్ సిన్ టు అకౌంటబిలిటీ, ఆన్సరింగ్ గాడ్, డూయింగ్ గుడ్ ఆర్ డూయింగ్ బ్యాడ్. దేవునికి మనం జవాబు చెప్పాలి.
ఇప్పుడు నేను ఈ విషయానికి వచ్చి ఒక మాట మీకు 2 మాటలు మీకు జ్ఞాపం చేయాలి. ఏంటి అని అంటే, మనకు తెలుసు 2వ అధ్యాయము 17వ వచనం మనం చదివాం, 3వ అధ్యాయము 22వ వచనం చదివాం. అయితే ఇప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. అక్కడ యాకోబు అంటాడు, మేలు చేయనెరిగి ఉండియు అలాగున చేయకపోతే అది వానికి ఏంటంట అజేయం. అజేయం అంటే మీరే కదా చెప్పాల్సింది అంటారా? 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగిండి అలాగూ చేయని వానికి లేనిపోంతంట తెచ్చుకున్నావురా నాయన. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాను నేను ప్రభు తరపు. నీకు తెలుసు ఏది మేలో, దాన్ని నువ్వు చేయాలి. నీకు తెలుసు ఏది తప్పో, దాన్ని నీవు చేయకూడదు. చేయవలసిన మేలు నీకు తెలుసు, చేయకపోతే పాపం. చేయకూడని తప్పేంటి? ఇప్పుడు నీకు తెలుసు, దాన్ని చేస్తే దేవుడు ఈ 2 విషయాల్లో నేను బాధ్యునిగా పట్టేసుకున్నాడు. అంతే, సత్యం పోయిగా. అవునా కదా? ఎందుకు వచ్చిందిరా బాబు నాయన ఇదంతా? అమాయకులంగా ఉంటే ఎంత బాగుండేది. ఏది మేలో ఏది కీడో తప్పు నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. పోయిన వారం చెప్పుకున్నాం అనుకుంటా, ఇక్కడనో మరి ఆడ చెప్పాను గుర్తు రావడంలే. జకర్యా గ్రంథం చెప్పేటప్పుడు గురువారం చెప్పా. ఆ గ్రంథం ఎగిరిపోవు పుస్తకం ఒకటి 2 వైపులా రాసింది, ప్రతి ఇంటికి దూరుతుంది, ప్రతి ఒక్కరిని జవాబుదారీగా పట్టుకుంటుంది. ఆ సందర్భంలో ధర్మశాస్త్రం అనేది మాట చెప్పినప్పుడు పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో వాడిన పదం చెప్పా, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనగా ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అంటే ఏంటో. ఇప్పుడు మనం అనొచ్చు మాకు ధర్మశాస్త్రం లేదని. అక్కర్లే. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఇలాగుంది, చదవండి దయచేసి. 15వ వచనం త్వరగా. రోమ 2:15. కాబట్టి ధర్మశాస్త్రం మన హృదయంలోనే ఉందంటే ఇప్పుడు లా ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్. యూదులకు ధర్మశాస్త్రం ఉంది, అన్యులకు ఏం లేదు. అయితే అంతకంటే మించిన ధర్మశాస్త్రం అన్యుల హృదయాల్లో. వాళ్ళకేమో రాయబడింది, మనకేమో లోపలనే ఉంది హృదయంలోనే. ఇంకేం చేస్తామో చెప్పండి. తప్పు చేస్తారు, తప్పు అంటది, ఒప్పు అంటే ఇది ఒప్పు అని. కాబట్టి హృదయంలోని ధర్మశాస్త్రం ఉంది. వీ కెనాట్ ఎస్కేప్. గాడ్ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఈ బాధ్యత మన మీద. జాగ్రత్త, అర్థం చేసుకోండి. మంచి చెడుల తెలివిని కృషపరం వాళ్ళు తిన్నందున వాళ్ళకే కాదు ఈరోజు మనకు మంచి చెడులు అర్థమైనాయి. కాబట్టి చేయాల్సిన మంచి చేయకపోతే దేవుడు నిన్ను బాధ్యునిగా ఎంచుతాడు. చేయకూడని తప్పు నువ్వు చేస్తే దేవుడు నిన్ను. మనం ముగించేద్దాం, ఇంకా ఎక్కువ వ్యాఖ్యానించలేదు. ఇప్పుడు చివరిగా 5వదిగా ఆదికాండం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా ఒక పదం వాడదాం. సర్పము హవ్వను ఏం చేశాడంటే చెప్పండి, మోసపుచ్చాడు. ఆ మాట 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చిన తింటిని. కాబట్టి టెంప్టేషన్ ఆఫ్ సర్పెంట్ 5వది. సర్పము సాతాను యొక్క ఏంటి చెప్పండి, శోధన. ఆ రోజు శోధించినవాడు ఈరోజు కూడా శోధిస్తూనే ఉన్నాడు. వాడు శోధిస్తూనే ఉంటాడు. అందుకనే మన జీవితంలో మనం ఏం చేయాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? నేను క్లోజ్ చేశాను బైబిల్, ఎందుకంటే ఇంకా ముందుకు పోకూడదని. చదవండి, మీరే చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత అహంకారాన్ని ఎదిరించి
అనుగ్రహించిన తర్వాత కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించడి. అప్పుడు వాడు మీ ఎదురు నుంచి obey God, resist the devil. This is the secret of overcoming of every temptation of Satan. సాతాను యొక్క ప్రతి శోధనను జయించే రహస్యం ఇదే. ఒకవైపు దేవునికి విధేయత చూపుదాం, ఆయన వాక్యానికి లోబడదాం. మరొక వైపు ఏం చేద్దాం? ఎదిరిద్దాం సాతాను. కాబట్టి ది వెరీ ఒబీడియన్స్ to God and His word itself is the weapon of resistance. దేవునికి ఆయన వాక్యాన్ని మనం చెప్పే విధేయత అపవాదిని ఎదిరించే ఆయుధం. అది నేర్చుకుందాం జీవితంలో. శత్రువు ఎన్ని శోధనలన్నా తీసుకుని రాని నిశ్చయముగా శత్రు శోధనలన్నీ జయిస్తాం. when we have this weapon of obedience to God and His word, and that is the weapon which resists Satan. ఎదిరిస్తాం సాతాను. లోబడ్డావా ఎక్కడన్నా శోధనకు? హవ్వగా మోసపుచ్చినట్లు హవ్వ కూడా మోసగించబడింది. ఇక్కడేమో నన్ను మోసపుచ్చాను అని అన్నది ఆమె. తర్వాత పౌలు అపోస్తలుడు అంటాడు, స్త్రీ ఏమైందంట? మోసగించబడింది. స్త్రీ మోసగించబడింది. స్త్రీ పాపములో పడింది. సరే, ఇప్పుడు మనల్ని గూర్చి మాట అన్వయించుకుంటే ఎక్కడ ఏ విషయంలో అయినా ఈ ప్రకారం శోధించబడినప్పుడు మనం పడిపోయింటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభుని కృప అడుగుదాం. విజయవంతమైన జీవితం కొరకై ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం.